యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్పారు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోతురు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును అని యేసయ్య చెప్పాడు. ఈరోజు మనం ప్రపంచంలోని వార్తలను చూస్తుంటే సరిగ్గా ఇదే జరుగుతుంది కదా. ఒక పక్క రష్యా ఉక్రెయిన్, మరో పక్క అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్, మరో పక్క ఇజ్రాయెల్ హమాస్, ఇంకో పక్క చూస్తే అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్కు మధ్య ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయంకరమైన టెన్షన్ ఉంది. ఈ యుద్ధాలను ఆపడానికి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో 24 గంటల పాటు జరిగిన శాంతి చర్చలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అసలు ఆ క్లోజ్డ్ డోర్స్ వెనక ఏం జరిగింది? అమెరికా కట్టిన ఆ ఫైనల్ ఆఫర్ ఏంటి? సముద్రంలో బాంబులు వేసిన ఇరాన్ దాన్ని ఒప్పుకోకుండా బిట్కాయిన్ ఇస్తేనే షిప్స్ వదులుతామని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తుంది? ఇరాన్కి సపోర్టుగా చైనా ఎందుకు ఎంటర్ అయింది? ఆఫ్రికా దేశమైన ఉగాండా ఇజ్రాయెల్ కోసం ఏకంగా 1,00,000 మంది సైన్యాన్ని ఎందుకు పంపిస్తోంది? వీటన్నిటిని విడివిడిగా చూస్తున్నప్పుడు ఇవి వార్తల్లా అనిపించవచ్చు, కానీ వీటన్నిటి వెనుక ఒక అతిపెద్ద మాస్టర్ ప్లాన్ దాగుంది. అంత్యదినాల సూచనలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. శనివారం మధ్యాహ్నం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ టాక్స్ మొదలయ్యాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అండ్ ఇరాన్ బృందం ఒకే టేబుల్ మీద కూర్చొని ఏకంగా 21 గంటల పాటు నాన్ స్టాప్ గా చర్చలు జరిపారు. ఈ మీటింగ్ ఎంత టెన్షన్ గా జరిగిందంటే జేడీ వ్యాన్స్ ప్రతి చిన్న అప్డేట్ కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి 12 సార్లు కాల్ చేసి మాట్లాడాడు. అమెరికా తమ లాస్ట్ అండ్ బెస్ట్ ఆఫర్ ని ఇరాన్ ముందు పెట్టింది. కానీ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టిన జేడీ వ్యాన్స్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. గుడ్ న్యూస్ ఏంటంటే మేము 21 గంటలు మాట్లాడుకున్నాం, కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా మధ్య ఎలాంటి డీల్ కుదరలేదు. మీటింగ్ ఫెయిల్ అయిపోయింది. ఈ మీటింగ్ ఫెయిల్ అవగానే ఘనా దేశంలో ఉన్న ఇరాన్ ఎంబసీ ఎక్స్లో ఒక సంచలన పోస్ట్ పెట్టింది. యుద్ధం చేసి మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు టేబుల్ మీద కూర్చొని భయపెడదామని చూశారు, కానీ అమెరికా డిమాండ్స్కి మేము చెప్పేది ఒకటే, బిగ్ నో అని ఓపెన్ గా కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వచ్చిన దారినే ఖాళీ చేతులతో తిరిగి వెళ్లిపోతున్నాడని సెటైర్ వేసింది. అసలు ఈ చర్చల్లో ఇరాన్ పెట్టిన డిమాండ్స్ ఏంటి? అమెరికా ఎందుకు ఒప్పుకోలేదు? ఇక్కడ ఒక పెద్ద దొంగ నాటకం జరిగింది. ప్రముఖ ఇస్లామిక్ న్యూస్ ఛానల్ అయిన అల్ జజీరా ఒక సీక్రెట్ ని లీక్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది. ఎప్పటి నుంచో అమెరికా లాక్ చేసి పెట్టిన ఇరాన్ 1000 కోట్ల డబ్బును తిరిగి ఇచ్చేయడానికి అమెరికా సీక్రెట్ గా ఒప్పుకుందని చెప్పి అల్ జజీరా న్యూస్ స్ప్రెడ్ చేసింది. కానీ ఈ న్యూస్ బయటికి రాగానే అమెరికా వైట్ హౌస్ ఫైర్ అయింది. ఇరాన్కి ₹1 కూడా తిరిగిచ్చే ప్రసక్తే లేదని తేల్చేసింది. కానీ ఇరాన్ ఊరుకుంటుందా? ప్రపంచ దేశాలు కలలో కూడా ఊహించని ఒక కండిషన్ పెట్టింది. ప్రపంచానికి ఆయిల్ సప్లై అయ్యే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్రపు దారిలో ఇరాన్ షిప్స్ ని ఆపేసింది. ఇరాన్ ఏమంటుందంటే, మీ షిప్స్ ఇక్కడ నుండి వెళ్లాలంటే ఒక ఆయిల్ బ్యారెల్ కి $1 టోల్ ఫీజు కట్టాలి. అది కూడా డాలర్ల రూపంలో కాదు, కేవలం బిట్కాయిన్ రూపంలోనే కట్టాలి. దీని వెనుకున్న మాస్టర్ మైండ్ ఏంటో తెలుసా? సముద్రంలో రోజుకి కనీసం 800 షిప్లు వెళ్తుంటాయి. అంటే ఒక్కో షిప్ కట్టాల్సిన ఫైన్ సుమారు $1 మిలియన్, అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు. అమెరికా విధించిన బ్యాంకింగ్ ఆంక్షలను తప్పించుకోవడానికే ఇరాన్ ఈ క్రిప్టో కరెన్సీ గేమ్ ఆడుతోంది. పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో భవిష్యత్తులో రాబోయే డిజిటల్ కంట్రోల్ గురించిన ఛాయలు ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి, గమనించండి. సరే, టోల్ కట్టి షిప్స్ వెళ్దాం అనుకున్న షిప్స్ ఇప్పుడు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడే ఇరాన్ ఒక పిచ్చి పని చేసింది. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న టైంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేశారు కదా. అప్పుడు వీళ్ళని భయపెట్టడానికి ఇరాన్ వాళ్ళు చిన్న చిన్న పడవల్లో వెళ్లి సముద్రంలో వందలాది సీ మైన్స్ ని విసిరేశారు. సీ మైన్స్ అంటే భూమిలో ల్యాండ్ మైన్స్ పెడతారు కదా, వాటికి తగిలినా వాటిని తొక్కినా పేలిపోతాయి. అలా ఇరాన్ సీ మైన్స్ ని విచ్చలవిడిగా సముద్రంలో వదిలేసింది. ఇప్పుడు ఆ బాంబులు నీళ్ళల్లో ఎటు కొట్టుకుపోయాయో వాళ్లకే దొరకట్లేదు. వాటిని బయటకు తీసే టెక్నాలజీ కూడా ఇరాన్ దగ్గర లేదు. వాటి సంగతి క్లారిటీ వచ్చేదాకా షిప్స్ కి పెను ప్రమాదమే. ఇరాన్ తాను తీసిన గోతిలో తానే పడింది. ఎందుకంటే మేము సీ మైన్స్ ఇటు వేశాము, అటు వెళ్ళకండి, ఇటువైపు వెళ్ళండి అని ఒక మ్యాప్ను కూడా ఇచ్చింది ఇరాన్. ఇప్పుడు ఆ మ్యాప్ను కూడా నమ్మలేకుండా పోయింది. ఎందుకంటే ఆ సీ మైన్స్ ఎక్కడున్నాయో, ఎటువైపు వెళ్ళిపోయాయో ఇరాన్కి ట్రాకింగ్ లేదని చెప్తోంది. సో అవి ఎటుబడితే అటు వెళ్ళిపోయాయి. ఇరాన్ సేఫ్ రూట్ అని ఇచ్చిన మ్యాప్లో కూడా ఇప్పుడు అవి కొట్టుకొచ్చి ఉండొచ్చు. ఇదే భయంతో షిప్స్ కదిలే పరిస్థితి లేదు. ఇలా ఇరాన్ ప్రపంచాన్ని ఇరకాటంలో పెట్టింది. సరిగ్గా ప్రపంచం మొత్తం ఆయిల్ కోసం అల్లాడుతున్న ఈ టైంలో గ్లోబల్ బిజినెస్ మ్యాన్ డొనాల్డ్ ట్రంప్ తన అసలైన విశ్వరూపం చూపించాడు. ఇరాన్ వేసిన బాంబుల వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూతపడితే ట్రంప్ తన నేవీని పంపి ఆ బాంబులను క్లియర్ చేయడం మొదలుపెట్టాడు. ప్రపంచ దేశాల కోసం అమెరికా ఒక పెద్ద ఫేవర్ చేస్తుందని బిల్డప్ ఇస్తున్నాడు. కానీ దాని వెనుక అసలు స్కెచ్ వేరే ఉంది. ట్రంప్ పక్కా ప్లాన్ ఏంటంటే, మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ కోసం వెయిట్ చేయకండి, ప్రపంచంలో ఉన్న ఖాళీ షిప్స్ అన్ని ఇప్పుడు అమెరికాకి రండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు రష్యా లేదా అరబ్ దేశాల ఆయిల్ కంటే అమెరికా దగ్గర సల్ఫర్ తక్కువగా ఉండే బెస్ట్ అండ్ స్వీటెస్ట్ ఆయిల్ ఉందని మార్కెటింగ్ మొదలుపెట్టాడు. అంటే ఒకరి కష్టం అమెరికాకి లాభం అంటే ఇదే.
మరి ఇరాన్ ఎందుకు ఊరుకుంది? బాంబులు తీస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? ఆ బాంబులు వేయడానికి ఇరాన్ వాడే 28 స్పెషల్ షిప్పుల్ని అమెరికా నేవీ ముందే ధ్వంసం చేసింది. అప్పటికే ఇజ్రాయెల్ దెబ్బకి ఇరాన్ మిలిటరీ పవర్ సగానికి సగం పడిపోయింది. అందుకే ట్రంప్ ఫోర్స్ఫుల్గా సముద్రాన్ని క్లియర్ చేస్తుంటే ఇరాన్ కేవలం ఇస్లామాబాద్ చర్చల్లో మా ఫ్రీజ్ అయిన డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడగడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఒక్క దెబ్బకు 2 పెట్టెలు. సముద్రాన్ని క్లియర్ చేసి ప్రపంచం దృష్టిలో హీరో అయిపోయాడు. అదే టైంలో తన దేశపు ఆయిల్ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయాడు. ఇది ట్రంప్ మార్క్, ఆర్ట్ ఆఫ్ ద డీల్. సరే, ఒక పక్క ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక సంచలన వీడియో రిలీజ్ చేశాడు. ఆ మీటింగ్ జరుగుతున్న టైంలోనే. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పాడో తెలుసా? యుద్ధం ఇంకా ముగియలేదు, కానీ మేము చరిత్రను మార్చేశామని ప్రకటించాడు. ఆ వీడియోలోనే అసలు విషయం, ఇరాన్ మరియు దాని మద్దతుదారులైన హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి ప్రయత్నించాయి. దానికి బదులుగా ఇజ్రాయెల్ వారిపై తీవ్రస్థాయిలో దాడులు చేసి వారి మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని చేరుకునే దశలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి వారి అణు కేంద్రాలపై రహస్య మరియు బహిరంగ దాడులు చేసింది. ఫలితంగా ఇరాన్ అణు మరియు క్షిపణి పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు, సైనికాధికారులను ఇజ్రాయెల్ హతమార్చిందని ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. దీనివల్ల ఇరాన్ పాలన అత్యంత బలహీనపడింది. గాజాలో మరియు లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్ యొక్క బలమైన చర్యల కారణంగా లెబనాన్ నుండి శాంతి చర్చల కోసం ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇది ఒక చారిత్రక పరిణామం అని నెతన్యాహు పేర్కొన్నారు. అమెరికా మరియు ఇతర దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ ఒక శక్తివంతమైన ప్రాంతీయ శక్తిగా అవతరించిందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణుసామర్థ్యాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అమెరికా సహకారంతో తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. ఇది ఒప్పందం ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా సాధించవచ్చని ప్రధాని నెతన్యాహు సూచించారు. ఈ వీడియోలో నెతన్యాహు చెప్పిన పాయింట్లు వింటే ఇరాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇరాన్ మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూసింది, కానీ ఇప్పుడు మేము వాళ్ళ గొంతు పిసికి చంపుతున్నామని నెతన్యాహు చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఉండడానికి 12 మంది టాప్ సైంటిస్టులను లేకుండా చేయటమే కాకుండా అమెరికాతో కలిసి వారి ప్రధాన అణు కేంద్రాలైన ఫోర్డో లాంటి వాటిని పూర్తిగా నాశనం చేశామని క్లెయిమ్ చేశాడు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు మిలిటరీ, నేవీ, ఇంటెలిజెన్స్ చీఫ్లను అందరినీ దెబ్బతీశామని, ఇప్పుడు ఇరాన్ తన మనుగడ కోసమే పోరాడుతుందని చెప్పాడు. ఏడాది క్రితం ఎవరూ నమ్మని విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి 40 రోజుల పాటు భుజం భుజం కలిసి పోరాడామని, ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక గ్లోబల్ పవర్ అని నెతన్యాహు ప్రకటించాడు. సింపుల్గా చెప్పాలంటే నెతన్యాహు మాటల్లో శాంతి చర్చలనేవి కేవలం బలహీనుల కోసం మాత్రమే. బలవంతులు ఎప్పుడూ తమ శక్తితోనే శాంతిని సాధిస్తారని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఒక పక్క చర్చలు జరుగుతున్నా మరో పక్క తన ఆపరేషన్స్ను ఆపలేదు. నెతన్యాహు చూపించిన ఈ పవర్ గేమ్ వల్ల ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక అజేయమైన శక్తిగా మారిపోయింది. నెతన్యాహు వీడియోలో మొత్తం మేం చూసాం, మా శక్తి, మేము గొంతు పిసికాం, మా కూటమి అనే స్వయం అతిశయంతో నిండి ఉంది. కానీ బైబిల్ ప్రకారం రాజకీయ నాయకులు ఎంత పవర్ గేమ్స్ ఆడినా అంతిమ తీర్పు దేవునిదే. 20వ కీర్తన 7వ వచనంలో చెప్పబడినట్లు, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుతురు, మనమైతే దేవుని నామమును బట్టి అతిశయపడతాము. ఒక లీడర్గా తన దేశానికి ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు, కానీ దేవుని ప్రణాళిక ముందు మనుషుల గర్వం నిలబడదని మనం గ్రహించాలి. క్రైస్తవులుగా మనం రక్తపాతాన్ని లేదా ప్రాణ నష్టాన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోకూడదు. శత్రువులైనా సరే వారు కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడిన వారే. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం, దేవుడు పాపాత్ముని మరణాన్ని కోరుకోడు. ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు మనం వ్యతిరేకం కావచ్చు, కానీ అక్కడ చనిపోతున్న ఇరాన్ సైనికులు, సామాన్య ప్రజల పట్ల మనం క్రీస్తు ప్రేమను, జాలిని కలిగి ఉండాలి. ఇరువైపులా ఉన్న అమాయక ప్రజల రక్షణ కోసం ప్రార్థించాలి. ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్. ఇజ్రాయెల్ లీడర్లు తమ సొంత తెలివితేటలతో ఆయుధాల చరిత్రను మార్చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అంత్య దినాల్లో ఇజ్రాయెల్ చుట్టూ యుద్ధాలు జరుగుతాయని బైబిల్ ముందే చెప్పింది. నెతన్యాహుకు తెలియకుండానే అతను దేవుని ప్రవచనాల క్యాలెండర్లో ఒక పాత్ర పోషిస్తున్నాడు. ఇదంతా క్రీస్తు రాకడకు దారితీసే పరిణామాలే. సింపుల్గా చెప్పాలంటే నెతన్యాహు మాటల్లోని రాజకీయ క్రూరత్వాన్ని మరియు రక్తపాతాన్ని మనం సపోర్ట్ చేయకూడదు, కానీ ఆ సంఘటనల వెనుక నెరవేరుతున్న బైబిల్ ప్రవచనాలను గ్రహించి మెలకుగా ఉండాలి. భూమి మీద బలవంతులు ఎవరూ లేరు. నిజమైన శాంతి కేవలం శాంతికి అధిపతి అయిన యేసుక్రీస్తు రాకడతోనే వస్తుందని నమ్మాలి. ఈలోపు దొంగ శాంతి చేయటానికి ఒకడొస్తాడు, వాడే అబద్ధ క్రీస్తు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే యుద్ధం అంటే కేవలం దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, ఇది ఒక భారీ వ్యాపారం కూడా.
నెతన్యాహు వీడియో వెనుకున్న పవర్ పాలిటిక్స్ ఒక ఎత్తు అయితే దీని వెనుక జరుగుతున్న ఆయుధాల బిజినెస్ మరో ఎత్తు. ఇప్పుడు మనం అసలైన విలన్ ఆసియా డ్రాగన్ చైనా ఎంట్రీ గురించి మాట్లాడుకుందాం. యుద్ధం అంటే జనాలకి నష్టం, కానీ కొన్ని ఆయుధాల కంపెనీలకు మాత్రం ఇది పండగే. ఎప్పుడైనా మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ వస్తే ముందుగా లాభపడేది అమెరికా డిఫెన్స్ కంపెనీలే. వాళ్ళ షేర్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అలాగే ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ సిస్టమ్ని బ్యాటిల్ టెస్టెడ్ అని బ్రాండ్ చేసి ఇతర దేశాలకు అమ్ముకోవడం అనేది వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో ఒక ప్రధాన వ్యూహం. అమెరికాలో ఉన్న లాక్హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్ లాంటి కంపెనీల షేర్లు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇజ్రాయెల్ కూడా తమ ఐరన్ డోమ్ మిసైల్స్కు బ్యాటిల్ టెస్టెడ్ అని బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటోంది. CNN నివేదిక ప్రకారం అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక పెద్ద విషయాన్ని లీక్ చేశాయి. చైనా డైరెక్ట్గా కాకుండా వేరే దేశాల ద్వారా ఇరాన్కి మ్యాన్ ప్యాడ్స్ పంపించడానికి రెడీ అవుతుందని కన్ఫర్మ్ చేశాయి. మ్యాన్ ప్యాడ్స్ అంటే ఏంటంటే భుజం మీద పెట్టుకుని కాల్చే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్. అమెరికా దాడులలో ఇరాన్ నేవీ ఎయిర్ డిఫెన్స్ డ్యామేజ్ అవడంతో వాటిని కవర్ చేయడానికి చైనా ఈ సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. చైనా చేస్తున్న ఈ పని మీద డొనాల్డ్ ట్రంప్ బాగా ఫైర్ అయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైనా గనుక ఇరాన్కి ఆయుధాలు పంపించినట్లు తేలితే వాళ్ళ మీద ఏకంగా 50% టారిఫ్స్ వేస్తానని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఆయుధాల సాకుతో చైనా మీద ట్రేడ్ వార్కి ట్రంప్ రెడీ అయిపోయాడు. రీసెంట్గా ఏప్రిల్ 10న స్పెయిన్ ప్రధాని యూరోపియన్ యూనియన్కి ఒక స్ట్రాంగ్ డిమాండ్ పెట్టాడు. ఇజ్రాయెల్ గాజాతో పాటు లెబనాన్ మీద కూడా దాడులు ఆపట్లేదు కాబట్టి EU ఇజ్రాయెల్ మధ్య ఉన్న అసోసియేషన్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అండ్ బిజినెస్ని వెంటనే రద్దు చేయాలని ఓపెన్గా అడిగాడు. దానికి స్లోవేనియా లాంటి ఇతర దేశాలు కూడా స్పెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మిగతా దేశాలు ఏకమవుతున్నాయి. ఇంతకాలం ఆఫ్రికా దేశాలు అంటే ప్రపంచ రాజకీయాల్లో సైలెంట్గా ఉండేవి, కానీ ఇప్పుడు జియో పాలిటిక్స్ మారిపోయాయి. ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం ఉగాండా ఇప్పుడు ఏకంగా టర్కీ లాంటి పవర్ఫుల్ దేశానికే వార్నింగ్ ఇచ్చింది. మా ఇంటెలిజెన్స్ ఫైల్ SIBని 30 రోజుల్లో ఇవ్వకపోతే మీతో బంధం కట్టని బెదిరించింది. అంతేకాదు ఇజ్రాయెల్ని కాపాడడానికి అమెరికా కాదు, మేము ఉగాండా నుంచి ఏకంగా 1,00,000 మంది సైనికులను పంపిస్తామని ఉగాండా మిలిటరీ చీఫ్ సంచలన ప్రకటన చేశాడు. మీరు గమనిస్తున్నారా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ గుమిగూడుతున్నాయి. అలాగే మరోవైపు నుండి ఇజ్రాయెల్కి కొంత సపోర్ట్ కూడా వస్తుంది. మరి ఇంత టెన్షన్ జరుగుతుంటే పాకిస్తాన్ ఏం చేస్తోంది? మిడిల్ ఈస్ట్లో తాను ఒక పెద్ద శాంతిదూతగా మారుతున్నట్లు సౌదీ, టర్కీ, ఈజిప్ట్ దేశాలతో మీటింగ్స్ పెడుతోంది. కానీ వీళ్ళ పరువు సోషల్ మీడియాలో రోడ్డు పాలైంది. పాకిస్తాన్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే వర్స్ట్ పాస్పోర్ట్ అని అందరికీ తెలుసు. కానీ వీళ్ళ గవర్నమెంట్ ఒక PR ఏజెన్సీకి డబ్బులిచ్చి Xలో ఫేక్ పోస్టులు పెట్టించింది. నేను విదేశీ ఎయిర్పోర్ట్లో దిగగానే నా పాస్పోర్ట్ చూసి మీరు గ్లోబల్ పీస్ మేకర్స్ అని ఆఫీసర్లు నన్ను మెచ్చుకున్నారని వందలాది మంది ఒకే డైలాగ్ని, ఒకే కంటెంట్ని కాపీ పేస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. పాకిస్తాన్ పరువు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఇప్పుడు ఈ ఇష్యూస్లో అత్యంత భయంకరమైన ఫేస్కి వద్దాం. అమెరికా కేవలం గాల్లో నుంచి బాంబులు వేయడం కాదు, డైరెక్ట్గా ఇరాన్లోని ఇస్ఫహాన్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్లోకి గ్రౌండ్ ఆర్మీని పంపిస్తుందని ఇరాన్కు సీక్రెట్ రిపోర్ట్ వచ్చింది. ఆ ప్లాంట్లో ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం, ఆటం బాంబులు చేసే మెటీరియల్ని ఎత్తుకుపోవటమే అమెరికా ప్లాన్. దీన్ని ఆపడానికి ఇరాన్ రోడ్లన్నీ బ్లాక్ చేసి గోడలు కడుతోంది. ఒకవేళ అమెరికా సైనికులు ఇరాన్లో కాలు పెడితే అది డైరెక్ట్గా 3వ ప్రపంచ యుద్ధానికే దారితీసే పరిస్థితి. ఈ సైకలాజికల్ వార్లో మాటల యుద్ధం మామూలుగా లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఏకంగా ఖురాన్ని కోట్ చేస్తూ యుద్ధం అవ్వకముందే మాకు క్లియర్ విక్టరీ వచ్చేసిందని ట్వీట్ చేశాడు. దీనికి కౌంటర్గా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టాడు. సముద్రంలో ఇరాన్కు చెందిన 28 దొంగ పడవలను మేము ముంచేశాం, వాళ్ళ లీడర్లు చనిపోయారు, అల్లాకే స్తోత్రాలు అని వెటకారంగా కామెంట్ చేశాడు. శత్రువు దేవుడి పేరుతో ట్రంప్ వేసిన ఈ సెటైర్కి అమెరికాలోని CAIR ముస్లిం సంఘాలు బగ్గుమంటున్నాయి. అమెరికా ఒక పక్క వార్నింగ్స్ ఇస్తుంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ మాత్రం సీక్రెట్గా ఇరాన్ ప్రెసిడెంట్కి కాల్ చేసి లెబనాన్ని యుద్ధంలోకి లాగండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకో పక్క ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏమో లెబనాన్తో శాంతి ఒప్పందానికి మేము రెడీ, కానీ ఇరాన్ని మాత్రం నాశనం చేస్తామని డివైడ్ అండ్ రూల్ గేమ్ ఆడుతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదంతా వింటుంటే లోకం ఎటుపోతుందోనని భయం వేస్తుంది కదా. ఈ నెగిటివ్ వార్తల మధ్య ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, మొన్న రష్యా, ఉక్రెయిన్ దేశాలు తమ 350 మంది యుద్ధ ఖైదీలను మార్చుకొని వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరకు పంపించాయి. మనం ఏ కాలంలో ఉన్నామో, విశేషంగా గోగు మాగోగు యుద్ధం గురించి, దాంట్లో పారసీక దేశం అయిన నేటి ఇరాన్ పోషించబోయే పాత్ర గురించి నాకున్న అవగాహన, ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంత్యదినాల సంఘటనలకు ఇజ్రాయేల్ ఎప్పుడూ కేంద్ర బిందువే. దేవుడు ఎంచుకున్న దేశం అది. మన రక్షకుడైన యేసుక్రీస్తు తన 2వ రాకడలో తిరిగి వచ్చే ప్రదేశం కూడా అదే. భవిష్యత్తు గురించి మనం ఏ చర్చ మొదలుపెట్టినా అది అక్కడి నుండే మొదలవ్వాలి. అలాగే దేవుని వాక్యం ప్రత్యేకంగా పేర్లు పెట్టి చెప్పిన ఇరాన్ లాంటి దేశాలను మనం విస్మరించకూడదు. భయంతో కాకుండా దైవ జ్ఞానంతో, వివేకంతో వీటిని గమనించమని మిమ్మల్ని కోరుతున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. కానీ గమనించండి, ఈ శాంతి నిలవదు. బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో స్పష్టంగా ఒక ప్రవచనం ఉంది. మాగోగు, పారసీక, కూషు,
పూతు లాంటి దేశాలన్నీ ఏకమై అంత్యదినాల్లో ఇజ్రాయెల్ మీదకు యుద్ధానికి వస్తాయి. ఇప్పుడు చూసారా, ఒకప్పుడు సైలెంట్ గా ఉన్న చైనా, రష్యా, ఇరాన్, టర్కీ లాంటి దేశాలన్నీ అమెరికా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎలా ఏకమవుతున్నాయో. ఈ ఆయుధాల వ్యాపారాలు, డిజిటల్ కరెన్సీ కండిషన్లు, గ్రౌండ్ ఇన్వేషన్ ప్లాన్స్ ఇవన్నీ రాబోయే శ్రమల కాలానికి ఒక రిహార్సల్ మాత్రమే. ఈ లోకనాయకులు తమ పవర్ కోసం పాకులాడుతున్నట్టున్నారు, కానీ మన రారాజు అయిన యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు. లోకంలో యుద్ధాలు పెరుగుతున్నప్పుడు మనం భయపడకూడదు, మన తలలు పైకెత్తి చూడాలి, ఎందుకంటే మన విమోచన సమీపంగా ఉంది. ఈ భౌగోళిక రాజకీయాల వెనుకున్న బైబిల్ సత్యాలు మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాయని నేను నమ్ముతున్నాను. ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ను, వాక్య సత్యాలను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాక్యాన్ని గుడ్డిగా కాదు, ప్రపంచంలో జరుగుతున్న నిజాలతో పోల్చి చూసుకుంటూ సిద్ధపడదాం. మరిన్ని వాక్యానుసారమైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన రక్షకుడు ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి, తద్వారా ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి చేరుతుంది. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామలునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే మేఘమామ